ఇసుక అక్రమ రవాణా చేస్తే ఒప్పుకునేది లేదని టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తన బంధువు అయినా సరే, తన మిత్రుడు అయినా సరే ఇసుక అక్రమ త్రవ్వకాలను ఆపేయాల్సిందేనని హెచ్చరించారు. తన కోసం జైలుకెళ్లొచ్చిన వాళ్లు తన వెంట ఉన్న వాళ్లకు న్యాయం చేస్తానని స్పష్టం చేశారు. కానీ దయచేసి ఇసుక అక్రమ రవాణా మాత్రం చేయొద్దని వార్నింగ్ ఇచ్చారు. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి తన దగ్గర లిస్టు ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అందులో 40 మంది పేర్లు ఉన్నాయని అన్నారు. ఇసుక విషయంలో నేను ఒప్పుకోను. నా దగ్గర లిస్ట్ అంతా ఉంది. సోమవారం మీరు కనుక నాకు రిప్లై ఇచ్చి లిస్టు పంపిమంటే పంపిస్తా. ఈరోజు సిఐలకు ఎస్ఐలకు చెప్తున్నా. కొందరు అంటున్నారు, ఏమయ్యా మాకు స్టోర్లు ఆ సారా ఏంటో ఇచ్చినారా పనిచేసేదానికి, అవి ఇస్తే చాలు అనుకుంటున్నారా అన్నారంట. ఏమో చెప్పండి, ఏ నది అంత ఇచ్చేయాలనా మీకు? నది ఇచ్చేస్తాంలే. దాంట్లో చాలా మంది ఉన్నారు. ఒక 5 మంది 6 మంది మటుకు రొంత పార్టీకి కష్టపడి జైలుకి పోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు. రొంత వాళ్ళు మాట్లాడితే పర్వాలేదు, కానీ అక్కడ చేసే వాళ్ళంతా నాకు తెలుసు. నందలపాడులో మొత్తం ఇష్టం వచ్చినట్టు చేస్తారు. మీ టిప్పర్ కానీ ట్రాక్టర్ పట్టుకొని పోతే 1 సంవత్సరం బయటికి రాదు. 1 సంవత్సరం బయటికి రాదు. నేను అందరికి చెప్తున్నా, టిప్పర్లు ట్రాక్టర్లు బాడికి వేద్దండి, ఇసుకేకో నష్టపోతారు. నాకు తెలిసి ఏం చేయాలనో ఏం చేయకూడదో నాతో కష్టపడిన వాళ్ళకి 100% చేస్తా. 100%. ఎస్పెషల్లీ మా కౌన్సిలర్ మటుకు వదిలేదు. వాళ్ళని నాతో పాటే ఉంటారు. రైట్, చేయాలా, కంపల్సరీ నేను నా కౌన్సిలర్లకు చేయాలా. నాకు వదిలిపెట్టండి. ఇసుక విషయంలో నేను ఊరుకోను. పోయిన 5 సంవత్సరాలు కూడా ఊరుకోలేదు. మీరే ఎందుకు చేసుకోవాలా? ఏమి ఒక పని చేద్దాంలేండి, అంతా ఒకసారి వేసి అందరికి పంచుతాంలే. పాప నువ్వు ఒక్కడే చేసుకోవాలా. దగ్గర 40 పేర్లున్నాయి. భద్రం, దయచేసి ఇసుక విషయంలో నన్ను క్షమించండి. కొందరు ఇసుక విషయంలో నేను ఒప్పుకోను. నా దగ్గర లిస్ట్ అంతా ఉంది. సోమవారం మీరు కనుక